దేవుని సేవకునిగా మీకు మనవి చేయించున్నాను. చిన్నపిల్లలైన వారిని తిరగనివద్దు, మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. చదవబడిన వాక్య భాగములో క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపము నుండి విడిపించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని శాపము నుండి విడిపించడానికి క్రీస్తు మన కోసము శాపముగా మారిపోయినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ నెలలో క్రీస్తు వారి యొక్క జన్మమును, ఆయన ఎందు నిమిత్తము మన కోసం వచ్చారో అనేకమైన విషయాలు మనం వింటూ ఉన్నాం. ప్రభు యొక్క జన్మ ఎందుకో ప్రతి స్థలములో ఒక్కొక్క అంశముతో దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఈ దినమున క్రీస్తు మన కోసము శాపముగా మారిపోయాడు. గత వారములో మన కోసము ఆయన దరిద్రుడాయను లేక పేదవాడుగా మారిపోయెను అనే మాటలు మనం విన్నాం. శాపము అనే మాట నిజముగా శాపము ఎవరికి రాకూడదు. శాపమును ఎవరు కోరుకోరు. దేవుని శాపము మనుషులు భరించలేరు. శాపము ఎందుకు మానవునికి వస్తుంది అంటే, ఒకే మాటలో చెప్పాలంటే, దేవుని మాట ఎవరైతే వినరో, దేవునికి ఎవరైతే లోబడరో వారికి తప్పకుండా శాపం వస్తుంది. బైబిల్ గ్రంథములో శాపమును గూర్చి అనేకమైన మాటలు వ్రాయబడ్డాయి. ఎందుకు వస్తుంది శాపం, ఎలాగో వచ్చింది శాపం, ఈ శాపము అనేది ఎవరికి వచ్చింది మొదటిగా అని బైబిల్లో చూస్తే ఆది మానవులకే వచ్చింది శాపం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోని నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. ఇది మొదటిగా ఎవరికి వచ్చిన శాపము? ఆదాముకు. అంతకు ముందు సర్పమునకు దేవుడు శాపం ఇచ్చారు. అదే అధ్యాయంలో బైబిల్ని బట్టి చూస్తే సర్పమునకు అప్పటికి ఏముండేవి? కాళ్ళు ఉండేవన్నట్లుగా కనబడుతుంది. ఎందుకో అక్కడేమన్నాడు? నీవు నేల మీద ప్రాకుతూ నీవు నీ జీవితాన్ని, నీ జీవనాన్ని సాగించాలి. ప్రాకుతూ. అక్కడ శాపము దేవుడు మొదటిగా సర్పమునకు శాపం ఇచ్చారు, తర్వాత అవ్వమ్మకు శాపం ఇచ్చారు. అవ్వకు శాపం ఏమిటి? ప్రసవేదన ఉండేది కానీ ఎంత చేశాడట? మిక్కిలి హెచ్చించదను. నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చుగా చేస్తాను. వేదనతో నీవు పిల్లలు కనాలి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. నీ భర్తే నిన్ను ఏలుబడి చేస్తాడు. ఇది స్త్రీకి శాపము. పురుషుని శాపం ఏమిటి? నీవు చెమటోడ్చి పని చేయాలి. చెమటోడ్చి నీవు వ్యవసాయం చేయాలి. చెమటోడ్చి నీవు కష్టపడితేనే నీకు ఆహారము దొరకదు. ఇది ఆదామునకు లేక పురుషునికి వచ్చిన శాపం.
ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది శాపము? దేవుడు వద్దన్న పని వారు చేశారు. దేవుడు తినవద్దన్న ఆ పండును వారు తిన్నారు కనుక అదే శాపము. కనుక ప్రియులారా, మొదటిగా ఆదాము అవ్వలకు వచ్చిన శాపము. బైబిల్ గ్రంథంలో చాలా మంది శపింపబడిన వారుగా, శాపమును అనుభవించిన వారు మనకు కనబడతారు. అంతవరకు ఆదాము అవ్వలైన వారు ఆశీర్వాదముతో ఉన్నారు, ఏ కష్టము లేదు. దేవుడే వారికి పోషకుడుగా ఉన్నాడు. వారు ఏ ఫలాలైనా తినొచ్చు, ఆ తోటంతా వారికి, అన్ని ఫలాలు మీకే, అదొక్కటి తినొద్దన్నారు. కష్టపడేదేమీ లేదు, తినడమే, ఆ తోటలో సంచారము చేయడమే. అంతటి ఆహ్లాదకరమైన జీవితాన్ని వారి చేతులారా వారే దేవుని మాట విననందున శాపాన్ని తెచ్చుకున్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే బైబిల్లో మరొకరు శపింపబడిన వారు మనకు కనబడతారు, శాపము పొందిన వారు. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 11వ వచనములో, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవై, భూమి మీద నీవు దేశ దిమ్మరివై తిరుగుతావు. నీ తమ్ముణ్ణి హత్య చేశావు. హత్య చేసి దేవుడు అడుగుతుంటే, కయ్యను ఎందుకు ఇలాగ చేశావు, నీ తమ్ముడు ఎక్కడంటే దేవుడికే గడుసుగా సమాధానం ఇస్తున్నాడు. కొంతమందికి భయం ఉండదు, మనం ఎవరితో మాట్లాడుతున్నామో అన్న ఆలోచన ఉండదు. దేవుణ్ణే డిమాండ్ చేస్తారు కొంతమంది ప్రార్థనలో. దేవునితో మనం మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎంత తగ్గింపుతో చేయాలి, ఎంత విధేయతతో. ఏ పార్టీ వారం మనం, ఏ పార్టీ వారము? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ఏమిటి మనము? మన భక్తి ఏ పార్టీ, మన జీవితం ఏ పార్టీ? నీవెంతటి విశ్వాసివి కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్మి ఉండవచ్చు, నీవెంతో ప్రార్థనా పరుడవై ఉండవచ్చును, కానీ దేవుని యొద్దకు వచ్చే లోపు నీవు తగ్గాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. కానీ గర్వముగా మాట్లాడుతున్నా, నేనేమైనా కావలి వాడినా, నా తమ్ముడికి నేను కావలి వాడినా, కావలిగా పెట్టావా, నాకు తెలియదు పో అంటున్నాడు దేవుడు. అలా కాదు కయ్యను. దైవజనుడు ఈ మాటను కూర్చి అంటాడు, దేవుడు శాంతముగా మాట్లాడుతున్నాడట. కయ్యను అంత తప్పు చేసింది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. తెలిసి కూడా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? శాంతముగా మాట్లాడుతున్నాడు. అలా కాదు కయ్యను, నువ్వు చేసింది తప్పు కదా, నీ తమ్ముని చంపింది తప్పు కదా అని అంటుంటే కూడా గరుసుగా సమాధానం ఇస్తున్నాడట, గర్వముగా సమాధానం ఇస్తున్నాడు. ఏమైనది? ఏమొచ్చిందమ్మా? శాపము వచ్చిన. దేశ దిమ్మరివై తిరుగుతావు. ఒక చోట ఉండడానికి నీకు అవకాశం లేదు, నీ బ్రతుకంతా తిరుగుడే. కొంతమంది చూస్తాం ఒక చోట ఉండలేరు. వాళ్ళు గురించి రాయలసీమ భాషలో ఈడొక్క చోట పొయ్యిలో పుల్లలు వేసేవారు కాదా అనేవారు పెద్దలు. ఒక చోట వీడు కుదురుగా ఉండరు. కొంతమంది ఈ ఊర్లో కొంతకాలం ఉంటారు, ఈ ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరికి వెళ్తారు, ఇంకొక ఊరికి వెళ్తారు. తిరగడమే. శపింపబడిన జీవితము కయ్యనుది. ఈ రోజున కూడా కయ్యను లాగా శపింపబడిన వారు ఎందరో ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో ఇంకా మనము చూసినట్లయితే, యెరికో పట్టణమునకు వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పిన మాట, ఎవరైతే ఆ యెరికో పట్టణములో ఉన్న ఆ ధనమును ఆశిస్తారు, ఆ సొమ్మును ఆశిస్తారు, ఆ పాపపు సొమ్మును ఆశిస్తారు, వారెవరు అంటే శపింపబడిన వారే. దేవుని యొక్క వాక్యములు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. ఆ కాలమున యెహోషువ అమ్మా జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించాడు, ఎవడు
ఎరికో పట్టణమును కట్టించబూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడని శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. చప్పట్లు కొడదాం. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెరికో అనేది శపింపబడినది. ఎవరైనా దాని పునాదులు మరలా కట్టారంటే వారి పిల్లలు చనిపోతారు, దాని గుమ్మములు నిలబెట్టితే వారి చిన్న కుమారుడు చనిపోతాడు అని దేవుడు చెప్తున్నాడు. అనగా యెరికో శపింపబడినది. అటు యెరికో సొమ్మును ఆశపడిన ఆకాను ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు మనకేది ఇస్తే అదే చాలు. ఎదుటి వారిది లేక పాపపు సొమ్ము మనము ఆశపడకూడదు. ఇక ప్రియులను గమనించాలి. 4వదిగా చూసినట్లయితే సృష్టికర్తను విడిచిపెట్టి ఇతరమైన వాటిని లేక ఇతర దేవతలను పూజించే వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 28వ వచనములోను, ద్వితీయోపదేశ కాండం 27 15వ వచనములో 2 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు మార్గములను విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. జాగ్రత్తగా వినాలి. ఇతరమైన వాటిని మనం అనుసరించకూడదు. దేవుని పిల్లలు ఏ రోజున అలాగను అనుసరించేవారు శాపమును పొందుతున్నారు. శాపం అంటే ఏమిటి? రోగమే శాపము బైబిల్ చెబుతుంది. కుదురు కాని రోగము, బాగు కాని రోగము, నయము కాని జబ్బులతో చాలా మంది శపింపబడిన వారైపోతున్నారు. శాపం అంటే ఏమిటి? ఎంత సంపాదించినా చిరిగిపోయిన జేబులో వేసినట్లుగానే కొంతమంది ఎంతో కష్టపడుతున్నారు కానీ సొమ్ము నిలవలేదు, వృద్ధి లేదు. శాపము. శాపం అంటే ఏమిటి? కుటుంబంలో మరణము. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. అనేక మంది శపింపబడిన వారుగా, శాపము పొందిన వారుగా అకాల మరణములకు గురైపోతున్నారు. మనం చూస్తున్నాం ఎంతమంది ఈ లోకములో మరణిస్తున్నారు. కొంతమంది పిల్లలు, తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోతున్నారు. వయసుకు వచ్చిన పిల్లలు, వివాహమైన కుమారులు కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఎందరినో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. శాపము, శాపము, శాపము. శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని వేలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. చాలు. పోత విగ్రహములు, శిల్పి చేతులతో చేయబడిన విగ్రహములను పూజించేవారు శాపగ్రస్తులు అని బైబిల్ చెబుతుంది. శాపము, శాపము, శాపము ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో అనేక చోట్ల మనకు కనబడుతుంది. 5వదిగా చూసినట్లయితే ఎవరు శపింపబడిన వారు? ఇక్కడికి వచ్చే లోపు దేవుని మాటకు లోబడని వారు. దయచేసి వినాలమ్మా, దయచేసి మనసు పెట్టండి, వినండి. దేవుని మాట వినకపోతే శాపము. బైబిల్లో ఉన్నవని దేవుని మాటలే. ఇవి సొంత మాటలు కాదు. దేవుడు అందించగా తన సేవకులు వాటిని అందుకొని అందించుచున్నారు గాని ఈ మాటలన్నీ దేవుని సేవకులవి కాదు, దేవునివే.
కాబట్టి దేవుని మాటకు చెవియొగ్గి ఆలకించాలి. పరిశుద్ధ గ్రంథములో తృతీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15-16 వచనాల్లో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడనే యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏమిటి? దేవుని మాట వినకపోతే ఏమొస్తాయట? అమ్మా మాట్లాడదామా? పిల్లల్ని దగ్గర పెట్టుకోండి. ఈ శాపములన్నీ మీకు వస్తాయి. ఏమిటి ఆ శాపములు? నీవెక్కడైతే నివాసం చేస్తున్నావో నీ పట్టణములో నీకు శాపమే. నీవు పొలములో ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఉన్నావేమో నీ వ్యవసాయములో నీకు శాపమే. నీవు ఒకవేళ వ్యాపారం చేస్తున్నావేమో నీ వ్యాపారములో కూడా నీకు శాపమే. నీ పిండి పిసుకు అనగా నీ యొక్క ఆహారములో కూడా శాపమే. నీవెంత మంచి భోజనము చేసినా నీ పిండిలో నీ యొక్క ఆహార పదార్థములలో నీకు శాపమే. ఈ రోజున చాలా మంది తినడానికి సమృద్ధిగా ఉంది కానీ తినలేరు. ఓ పెద్ద ఆయన అంటాడట, ఒక రాజకీయ నాయకుడు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్నోసార్లు ఆయన మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారు నాకు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట, ఎంత ఉంటే ఏం చేస్తావు, తినడానికి లేదంటాడట. ఏం లేదు, తిందామంటే స్వీట్ తినాలని బాగా ఆశట ఆయనకి. తిందామంటే ఫుల్ షుగర్. మటన్ చికెన్ తినాలని ఆశ, అది తిందామంటే ఎక్కువ తింటే షుగర్. అంత లిమిట్ గానే కొంచెంగానే తినాలి. నీ ఆహారంలో కూడా శాపమే. నీవు దేవుని మాట వినకపోతే శాపము. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో కూడా మనకు ఆ మాట కనబడుతుంది. 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 11:3. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన బాగా వినాలి, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. మరలా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. కాబట్టి దేవుని మాటకు మనము చెవియొగ్గి ఆలకించాలి. దేవుని మాటలు వినకపోతే శాపము. రీలరా బైబిల్లో మనకు అనేకమైన విషయాలు ఇందాక చదువుకున్నాం కదా. దేవుని మాట వినకపోతే అన్నిటిలో శాపమే. పొలములో శాపమే, ఇంటిలో శాపమే, తిండిలో శాపమే. ఇంకా చదవము, అక్కడ నీవు లోపలికి వెళ్ళినప్పుడు శపింపబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు శపింపబడతావు. నీ గర్భఫలము, పిల్లలు పుడతారు కానీ పిల్లలకు శాపమే. నీ భూమి పంట, నీకు ఒకవేళ పశువులు ఉన్నట్లయితే నీ పశువులు, నీకు ఒకవేళ గొర్రెలు ఉన్నట్లయితే నీ గొర్రెలు శపింపబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటిలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించెదను. బాగా వినా. దేవుని మాట వినకపోతే, వింటున్నాం, ప్రతిరోజు వింటున్నాం కానీ అనుసరించట్లేదు.
రోజు వింటున్నాం క్రిస్మస్ సందర్భంగా. రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద. రాత్రి మన తండ్రి ఎవరు చెప్పండి? ఎంత ధైర్యం ఆ మాట! నిత్యుడగు తండ్రి, నిరంతరం ఉండే తండ్రి. ఎన్నో మాటలు వింటున్నాం, కానీ మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నామా? ఒకవేళ నీవు మాట వినకపోతే నీ జీవితం అంతా శాపమే. ఆ శాపము నీకు మాత్రమే ఆగట్లేదు, నీ పిల్లలకు శాపమే. ఆ శాపము నీ ఇంటిలో శాపమే, ఆ శాపము నీ పొలములో శాపమే, ఆ శాపము నీ యొక్క వ్యాపారములో శాపమే. శాపము శాపము శాపము. ఇలా గమనించాలి. ఇక మరొక మాట మనకు కనబడుతుంది. ఇంకా ఎవరు శాపగ్రస్తులు? మొదటిగా చూచాం, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదామవ్వలు శాపం పొందారు. కయ్యూను దేవునితో శాంతముగా మాట్లాడుచున్న దేవునితో కడుగుగా సమాధానమిచ్చి గర్వముగా తాను దేవునితో ఎదిరించి శాపం తెచ్చుకున్నాడు. ఆకాను అనే వ్యక్తి ఆ పాపపు సొమ్మును దాచుకొని శాపాన్ని తెచ్చుకున్నారు, ఎరుకో సొమ్మును. ఇతరమైన దేవతలను అనుసరించిన వారు శాపగ్రస్తులు. మీరు చూడండి ఒక్కసారి, ఎంతో విగ్రహారాధన చేసేవారు, వారికి శాపం. నాకు తెలిసి నేను చిన్నతనంలో చూసిన కొంతమంది వ్యక్తులు, ఒక ఆయన, అతని పేరు లైవ్ వెళ్తుంది కనుక పేరు బాగోదేమో, అతను చాలా నిష్ట గలవాడు. అంటే ఆ విషయంలో, మన విషయంలో కాదు, ఎంత బాగా ఆ పూజలు చేసేవాడు. నేను దేవుని ఆ దినాల్లోనే చిన్నతనంలో ప్రభు నమ్మాను కనుక విమర్శించేవాడు, ప్రభుని గురించి విమర్శించేవాడు. అతను చాలా బాగా చేస్తూ కూడా కొన్నిసార్లు సాతానుకు కూడా శక్తి ఉంటుంది కదా, ఎవరికైనా ఏదైనా జరగబోతే చెప్పేవాడు. అందరూ అతన్ని నమ్మేవారు. నిజంగా అతనికి జరిగినది ఏమిటంటే, చిన్న వయసు, తన పిల్లలు చిన్న పిల్లలు, ఏ అనారోగ్యము లేకుండా అకాలంగా చనిపోయాడు అతను. యవనస్తుడు, అప్పటికి 30 ఏళ్ళు ఉండొచ్చేమో అతనికి, ఇంకా తక్కువ ఉండొచ్చు. బైబిల్ చెబుతుంది విగ్రహారాధన అనేది శాపము. ఈ రోజున మనం అది చేయట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన అదే విగ్రహారాధన. అందుకే చెప్తుంటాను, మందిరంలోనికి వచ్చి కొంతమంది పిల్లలతో ముద్దు పెట్టుకుంటారు. దయచేసి దేవుని సన్నిధిలో అలా చేయదు. ఇంటి దగ్గర ముద్దు పెట్టుకో, ఇంటి దగ్గర ఆడుకో. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో. అందుకే దేవుని మందిరమునకు పోవునప్పుడు చెప్పండమ్మా, నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు అందరినీ మర్చిపోయి కూర్చోవాలి ఇక్కడ. నేను దేవుని వైపు చూస్తూ కూర్చోవాలి. అందుకే ఒక మాట, ఎక్కడ పాపాలు చేసినా ఇక్కడికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడట. అలాగని చేయమని చెప్పట్లేదు, కానీ ఇక్కడే పాపం చేసి వెళ్తే మాట్లాడట్లేదు. దేవుని మందిరంలో తిరగడం పాపం. ఒక 2-3 గంటలు ఫోన్లు ఆఫ్ చేసుకోవాలి. దేవుని కంటే ఎవరు ఎక్కువ మనకు? ఫోన్ చేసిన వారు ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఎంత విలువైన ఫోన్ కావచ్చు, సైలెంట్ లో పెట్టండి, అయిన తర్వాత మాట్లాడండి. క్రమమును పాటించకపోతే కడవరి దినములలో మనము శాపము పొందవలసిన వారమై ఉంటాం. ప్రియులారా, గమనించాలి, ఇతరమైన వాటిని అనుసరించిన వారు శాపగ్రస్తులు. దీని గురించి చెప్పే మాట పలుమార్లు మీకు చెప్పినట్లుగా, దేవుని కంటే నీ భర్త ఎక్కువ అనుకున్నా నీవు విగ్రహారాధన చేస్తున్నట్లే, దేవుని కంటే నీ భార్య ఎక్కువ అనుకున్నా నీ విగ్రహారాధన చేస్తున్నట్లే, దేవుని కంటే నీ పిల్లలు ఎక్కువ అనుకున్నా, దేవుని కంటే నీ పిల్లలు ఎక్కువ అనుకున్నా నీ విగ్రహారాధన చేస్తున్నట్లే. దేవుని సేవకునిగా చెప్తున్నాను, మనం పిల్లలు దేవుని తర్వాతే మన పిల్లలు. దేవుని ప్రేమించండి. పిల్లలకు ఎవరిస్తారు దీవెన?
దేవుడే ఇస్తారు. ఆయన అన్నారు కదా, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారి విషయంలో వారి పిల్లలను 1000 తరముల వరకు కరుణిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నువ్వు దేవునికి లోబడితే నీ బిడ్డలకు ఆశీర్వాదం, నువ్వు దేవుని వైపు చూస్తే నీ బిడ్డలకు ఆశీర్వాదం. పిల్లలు గమనించాలి. ఇక 6వదిగా చూసినట్లయితే, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దేవుని సొమ్ము దొంగలించే వారికి శాపము. చదవండి ఒక్కసారి ఆ మాటను కూడా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఏమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములోనికి రండి, ఇది చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చేతులు ఎత్తాలి. హ్యాపీ క్రిస్మస్. మనసు పెట్టి వినాలి. చేతులు ఎత్తాలి అందరూ. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇక్కడ ఎవరికి శాపము? ఎవరికి శాపము? దేవుని సొమ్ము. ఈ సంవత్సరములో నీవు దేవుని సొమ్ము దొంగిలించావేమో. కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు. నీ కష్టములో కుటుంబంలో ఎంతమంది పని చేస్తున్నారో అందరూ దశభాగం తీయాలి. అందరూ తీయాలి. నీ పని నీదే, నీది నీదే, నీ శ్రమ నీదే. నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చారు కదా. దేవుని సేవకు నీ యొక్క సహకారం కావాలి. నా మందిరములో ఆహారం ఉండాలి. 10వ భాగం మీరు తీసుకొని రండి. ఒకవేళ మీరు తీసుకొని రాకపోతే ఏమై ఉన్నారు? చెప్పాలి గట్టిగా. శాపగ్రస్తులై ఉన్నారు. శాపగ్రస్తులు. ఏమిటయ్యా క్రిస్మస్ శుభ సందర్భంగా మంచి ప్రసంగం చెప్తున్నారని అనుకుంటారు. ఇదంతా లాస్ట్లో మీకు చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? ఇన్ని శాపాలు మనకున్నాయి, అనుభవిస్తున్నాం. ఇంకా క్రీస్తు దగ్గరికి రానందు, క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తుకు లోబడితే, ఆయన మాటకు ఆయన ఎందుకు వచ్చారో గమనిస్తే ఈ శాపములేవి నీ మీద ఉండవు. ఇంకా ఆయన గమనించకుండా, ఆయన ప్రేమ గుర్తించకుండా నీవు బ్రతికినట్లయితే తప్పకుండా ఏం పొందాలి? శాపమును పొందాలి. కనుక దేవుని సొమ్ము 10వ భాగము ఆయన అన్నాడు, నా సొమ్ము, యెహోవా సొమ్ము. యెహోవా సొమ్ము. ఎవరి సొమ్ము? గట్టిగా చెప్పాలి. దీని గురించి మహాజ్ఞానులు అయిపోయారు ఈ దినాల్లో జనాలు. పాత నిబంధనలో కదా 10వ భాగం అంటున్నారు. బోధ 10వ భాగం గురించి పాస్టర్ గారు చెప్తే వారికి ఆ రిప్లైగా వీడియో పెడుతున్నారు. ఏంటని? ಅಲೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ 10వ ಭಾಗ ಬಗ್ಗೆ ದೇವರು ಏನು ಮಾತಾಡಿಲ್ಲ ಅಂತ ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ. కొత్త నిబంధనలో ఏమన్నారు యేసు ప్రభు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యమునకు వారసులు కారు. అంటే మీరు 10వ భాగం కంటే ఎక్కువ ఇమ్మన్నారు ప్రభు. ఇక పరిశుద్ధాత్మ తండ్రి దగ్గరికి పత్రికల్లోనికి వచ్చేలోపు చిరాస్తులను అమ్మి తెచ్చి ఏం చేశారు? దేవునికి ఇచ్చేశారు. మరి ఇలా ఇస్తారా? ఎలాగూ ఇవ్వలేరు. కనుక కనీసం పాత నిబంధనలో ఉన్నదైనా చేయండి అని చెప్తున్నాం అంతే. కనుక 10వ భాగం ఇవ్వకపోతే శాపము. చివరిగా 7వదిగా చూసినట్లయితే ఇంకా ఎవరు శాపగ్రస్తులు? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 16వ వచనము నుండి ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడతాయి. ఎవరు శాపగ్రస్తులు అనే మాట. తన తండ్రినైనను తల్లినైనను తన తల్లినైనను
తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ఏమైపోతాడట? బాగా వినాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత మದುವೆ ಆಗಿದ ಮೇಲೆ ಯಾರನ್ನ నిర్లక్ష్య ಮಾಡ್ತೀರಿ? మాట్లాడలేదు. ఈ ముసలోళ్ళు కూడా మామూలు కాదు. ముసలోళ్ళది కూడా చాలా తప్పు ఉంది. మరి నిన్న మా నాన్న రా పొదన్ల పండుగ కంటే వస్తా పో అంటున్నాడు. వస్తా పో అంటు. తప్పు నాదుందా చెప్పండి? నా ధర్మం నేను పిలిచాను, రా ఎక్కువ పదం, కారు ఎక్కువ వెళ్దాం, బట్టలు తీసిస్తారా పండుగకి రా అని పిలిచారు. అని పో, నేను వస్తా పో అంట. అప్పుడన్నా నీకేం లేనాయన పెద్ద కొడుకున్నాడు, నీకెవరు అవసరం లేదు. అలాగే అంటావులే, మరి రావాలి కదా, నేను కూడా నీ కొడుకునే కదా. అందుకే నేను ఆధారపడ్డాను. ఇంకా మా నాన్న మీద నా కోపం లేదు, కానీ నేను ఆ తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నాకు తల్లి లేదు, తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, కానీ నేను ఆధారపడినది ఆ తండ్రి మీదనే. దేవునికి మహిమ కలుగును గాక. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యము చేసిన వాడు శాపగ్రస్తుడు. నీకు వయసు ఉందని, బలం ఉందని నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేశావా? రేపు నీవు కూడా ఏమవుతావు? మాట్లాడలేదు. అందుకే కొంతమంది పెద్దలు అంటారు, కాళ్ళ దగ్గర చూసిపోతున్నాయన అంటారు. వెళ్ళి నోడుకోబేడా, ఇల్లే నోడుకోబేడ, ముందుకి నోడుకో. ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ನಿನಗೆ ಕೂಡ ఉంది, ನಿನಗೆ ಐತಿ. ಇವಾಗ ನನ್ನ ತಾಯಿ ಬೇಡ, ನನಗೆ ತಂದೆ ಬೇಡ. ಭಾರ್ಯ ಏమంటారమ్మ కన్నడలో? నన్న ఎన్నెత్తేనా, నా భార్య నాకుంది అన్నావా? మీకు ఇంతకుముందు చెప్పాను. ఒకడట, ఒక ముసలాయన చనిపోతే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టించాడట పెద్ద ఆయన. పీసిబడు ఏం చేసావు, కష్టపడి సంపాదించాడు 3 అంతస్తులు బిల్డింగ్. ముసలోని మాత్రం ఎక్కడేశారు? ఆ ఇంటి పక్కన చిన్న కొట్టం, వర్షం వస్తే కారుతాదట, అందులో వేశారట ముసలోని. ప్లేట్ సపరేట్, గ్లాస్ సపరేట్. ప్లేట్ సపరేట్, గ్లాస్ కూడా సపరేట్. అందులోనే తింటున్నాడు పాపం. వర్షానికి తడిచిపోతున్నాడు. ఇక వయసును బట్టి చలికి, వానకు, ఎండకు ముసలోడు ఇంకా కొంతకాలం బ్రతకవలసింది, కానీ త్వరగానే పోయాడు. పోగానే ఇంకా ముసలోని తీసుకొని వెళ్తున్నారు, మోసుకొని వెళ్తున్నారు. వెళుతూ ఉండగా మీరు గమనించారు, ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళు వాడిన వస్తువులేవి ఉంచుతారా? అన్ని ఎత్తుక్కొని ఒక సంచికేసుకొని వస్తారు. శవాన్ని మోసుకునే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే చెప్పండి, ఈ వీళ్ళు వాడినవన్నీ మోసుకొని వచ్చే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. మోసుకొని వస్తున్నారు. ఈ కొడుకు అంత వెతుకుతున్నాడట. ಏನಪ್ಪ ఇది మాత్రమే కానిసలు ఎన్నుకోయిందో ఇదో అంత. ఎక్కడ ముడికినా కనిపించట్లేదు. ఆ బుడ్డోడు అడిగాడు, చిన్నోడు, ಏನಪ್ಪಾ నేను ఉడుకుతా ఇది ఏనో అన్నాడట. ಏನಿಲ್ಲಪ್ಪ ನಿಮ್ ತಾತಗೆ ಊಟ ಇಡ್ತಾ ಇದೀವಲ್ಲ, ಆ ಪ್ಲೇಟು ಗ್ಲಾಸು అది కానిసిల్లప్ప, ఎన్నుకోయిందో ఏనో ಅಂದ್ರೆ ఆ బుడ్డోడు అంటున్నాడట, అప్ప ನಿನಗೆ ಬೇಕಲ್ಲದು, ಅದಕ್ಕೆ ನಾನು ಜಾಗೃತವಾಗಿ ಅದು ಒಂದು చోట ఇట్టుకుంటప్ప, అదే నినకోస్కర అన్నాడట. అప్పుడు అర్థమైంది, అయ్యో ఎంత పని చేశాను రా మా నాన్న. నేను సరిగా పోయిన తర్వాత కొంతమంది, అయ్యా భోజనం పెట్టొస్తాం అయ్యా అంటారు. నాకు ఎక్కడ పెట్టొస్తారట? నేనంటాను, ఇప్పుడేం పెడతావు? కొంతమంది ఫోటో పెట్టి, ఫోటోకు అయ్యా మటన్ అంటే చాలా ఇష్టం అయ్యా, మటన్ తెచ్చి పెడతామయ్యా అంటారు. ఇప్పుడు ఏం పెడతావు నాయన మటను? ಹೌದಾ? ಇವಾಗ ಏನಿಡ್ತೀವಿ ನೀನು? ఉన్నప్పుడు పెట్టు భోజనం, మటన్ పెట్టు, చికెన్ పెట్టు, మంచి భోజనం పెట్టు తండ్రికి. పోయిన
తర్వాత సమాధి దగ్గర పెట్టేస్తామయ్యా అని అంటారు. నేనంటాను, బాబు అలా పెట్టకూడదు, బైబిల్లో లేదు పెట్టమని. ఒకవేళ మీరే పెట్టుకుంటామంటే దానికి నేను సంబంధము కాదు. నేను వద్దన్నా కూడా విడిచిపెడతారా? ఇల్లు మాట్లాడలేదు. మేము పోయేస్తాంలే అంటారు. నా ఊగి పడితేలయ్యా నేను బేడలయ్యా అంటారు. నేను కూడా అంటే ಮತ್ತೆ ನಾನು ಬರಕಲ್ಲಪ್ಪ, నేను ಪ್ರೇರ್ ಮಾಡಕೈತೆ ಬರ್ತೀನಿ, ನೀವು ಏನೇನು ಅಲ್ಲಿ ಊಟ ಇಡ್ತೀವಿ, ಮಟನ್ ಇಡ್ತೀವಿ, ಚಿಕನ್ ಇಡ್ತೀವಿ, ಸ್ವೀಟ್ ಇಡ್ತೀವಿ ಅಂತಾರೆ, ನಾನು ಮಾತ್ರము బరకల్లా ಹೋಗ್ರಿ ನೀವೇ అంటారు. మీరే పోండి అంట. ఎందుకు? తన తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యము చేసిన వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది. తన పొరుగువాని సరిహద్దు రాయిని, ఒకవేళ పొలం ఉందనుకోండి, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. పొలాన్ని ఏం చేస్తారు? రాయిని ఏం చేస్తారు? ఒక్కడుగు జరిపేస్తారు రాత్రికే. తన పొరుగు వాని యొక్క సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇంకా గుడ్డివాని యొక్క త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. పరదేశికే గాని, తండ్రి లేని వానికే గాని, విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇక్కడ చాలా విషయాలు అంటే ఈ మాటలన్నిటిని బట్టి ఒకే మాట చెప్పాలి. ఏమని? ఒకరికి కీడు చేసేవారు తప్పకుండా ఏమిటి? శాపగ్రస్తులే. పొరుగు వానికైనా కావచ్చు, గుడ్డి వారికైనా కావచ్చు, తల్లిదండ్రులకైనా కావచ్చు, పరదేశికైనా కావచ్చు, విధవరాలికైనా కావచ్చు, తల్లిదండ్రులు లేని పిల్లలకైనా కావచ్చు. ఎవరికి నీవు ఏది చేసినా దాని ద్వారా ఏమొస్తుంది? శాపం. ఈ మాటను బట్టి ఒకే మాట చెప్పాలి. ఎదుటి మనుషులకు కీడు చేసే వారికి తప్పకుండా శాపం. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని శాపములు మానవుని మీదకి రావలసి ఉన్నాయి. అయితే క్రీస్తు మన కోసం ఏమైపోయాడట? శాపముగా మారిపోయాడు. ఓ మానవులారా, మీ మీద ఉన్న శాపమంతా నా మీద వేసుకుంటాను. మీరు మోయలేరు, మీరు భరించలేరు. నిజమే, శాపము మనిషి భరించలేరు. ఇందులో ఇంకొక మాట చెప్పాలి. దైవ సేవకుల్ని ఎగతాళి చేసే వారికి కూడా ఏమొస్తుందట? బైబిల్ని బట్టే చెప్పండి. ఆ మాట చదవమా ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనాల్లో, దయచేసి 2వ అధ్యాయం అనుకుంటా, చదువు. 2వ అధ్యాయం చివరి వచనాలు. కర్మేలు పర్వతమునకు వచ్చి అమ్మా ఒకసారి అక్కడే ఉంటుంది చూడండి. 23. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. శపించాడు ఇక్కడ దైవజనుడు. ఎందుకు శపించాడు? ఆయన వెళ్తున్నాడు ఆయన మార్గాన. వెనక నుండి పిల్లలు ఉరుకునే ఉండాలి కదా. ఏమంటున్నారు? బోడోడా, ప్రవక్తను బోడివాడా బోడివాడా అంటుంటే వెనక్కి తిరిగి యెహోవా నామమున శపించగా, ఈ మాటను బట్టి చూస్తే దైవ సేవకులైన వారిని, అభిషేకం పొందిన వారిని ఎగతాళిగా మాట్లాడినా, వారి దగ్గర అనాలోచనగా మాట్లాడినా అది మనకు శాపము అని బైబిల్ చెబుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా మాటలు బైబిల్లో కనబడుతున్నాయి.
కాబట్టి శాపముతో ఉన్న మనలను మన శాపమును తీసివేయడానికి కొరకే గలతీ పత్రికలో రాయబడింది కదా, క్రీస్తు మీ కొరకు ఏమైపోయాడు? శాపముగా మారిపోయాడు. ఒకవేళ క్రీస్తును నమ్మి కూడా ఇంకా నీవు లోకములో ఉన్నట్లయితే శాపమే. క్రీస్తులో నీవుంటే, క్రీస్తు ప్రభువా నీవు నా కొరకు వచ్చావు, నేను నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటే నీకు శాపము లేదు. పేరుకు మాత్రమే ప్రభు నమ్మామని చెప్పి అన్ని చేస్తూ లోకములో ఉన్న పద్ధతులే, లోకములో ఉన్న ఆలోచనలే. ఈరోజు దేవుని నమ్మిన వారు కూడా వారి తల్లిదండ్రులు సరిగా చూసుకోవట్లేదు. శాపము కాదా? నీవేం లోబడ్డావు? ఏమి లోబడ్డావు దేవునికి? దేవుని నమ్మిన వారే వేరే వాటికి కూడా వెళ్ళేవారుగా ఉన్నారు. శాపము కాదా? దేవుని నమ్మిన వారే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దొంగలిస్తున్నారు. శాపము కాదా? అంటే నీవు క్రీస్తు దగ్గరికి రాలేదు. ఇంకా క్రీస్తు ఎందుకు వచ్చారో నీకు అర్థం కాలేదు. క్రీస్తు మీ నిమిత్తము శాపమైంది. ఈ శాపాలన్నీ మీకు ఉండకూడదని ఆయన మీద వేసుకున్నాడు. ఆ సిలువలో శాపగ్రస్తుని, అందుకే ఆ కల్వరి కొండకు పేరు శాపగ్రస్తమైన కొండ. మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడై ఉన్నాడు. ఆ సిలువలో నీ శాపము, నీ చేతులతో నీవు చేసిన పాపమును బట్టి నీకు రావలసిన శాపము ఇదిగో ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. నీ తలతో నీవు చేసిన పాపము, ఆ తలంపులను బట్టి నీకు రావలసిన శాపము ఇదిగో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ పాదములతో నీవు పరిగెట్టి చేసిన పాపముల కొరకై ఇదిగో ఆయన పాదములలో మేకులు కొట్టబడ్డాయి. నీ దేహముతో నీవు చేసిన పాపము కొరకై ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పడవబడింది. క్రీస్తు మన కోసం ఏమైపోయారు? శాపగ్రస్తునిగా ఈ లోకానికి వచ్చారు, శాపగ్రస్తునిగా మరణించారు. ఆయన జీవితమే మనకు కనుక ఈ క్రిస్మస్ నెలలో, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తు కొరకు నీవు జీవించడమే, క్రీస్తు నిజముగా నీవు అంగీకరించడమే. పేరుకు మాత్రమే పండుగ కాదు. క్రీస్తును అనుసరిద్దాం, క్రీస్తును ధ్యానము చేద్దాం, క్రీస్తులో లీనమైపోదాం. అదే పండుగ, అదే పండుగ. ఆయనలో ఏకమైపోయేదే పండుగ. కృతజ్ఞతతో ఆయన మీద ఆధారపడేదే పండుగ. ఆయన మన శాపములు భరించడానికి వచ్చారని నమ్మేదే పండుగ. క్రీస్తు మన కోసం శాపమైపోయారు. మన శాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారు. ఇక మనకు శాపము లేదు. దైవజనుడు పాడుచు అన్నారు, పాప భారము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, లేచినాడురా సమాధి వెలచినాడురా. పాప భారము, శాప భారం మనకు లేదు. దైవజనుడు పాడుచు అన్నారు, పాప భారం ఎల్లమోసి బరువు దించి వేసినావు, శిక్ష భారము లేక శాప భారం ఎల్లమోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారం ఎల్లమోసి వ్యాధి దించి వేసినావు, రక్షక నా వందనాలు అని పాడుకున్నావు. కాబట్టి మన భారములన్నీ ఆయన మీద వేసుకున్నారు. మన కోసమే జన్మించాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే తిరిగి లేచాడు, మన కోసమే రాబోవచ్చున్నారు. ఆ ప్రభు కొరకు బ్రతుకుదాం, ఆ ప్రభు కొరకు బ్రతుకుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరికి అనుగ్రహించును గాక. సరే, అందరూ లేచి